నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. కానీ స్థానిక సంస్థల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దానికి చెక్ చెప్పాలని భావిస్తోంది టీడీపీ కూటమి. అవిశ్వాస తీర్మానాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదవులను లాక్కోవాలని చూస్తోంది. అయితే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా సమాధానం చెబుతోంది. కొన్ని చోట్ల కూటమి ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లా పరిషత్ పీఠం విషయంలో పట్టు నిలుపుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే రాష్ట్రంలోనే అతి పెద్దదైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను చేజిక్కించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బతీయాలని చూస్తోంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే 4 సంవత్సరాల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకే అవకాశం లేకపోవడంతో బలం కూడా తీసుకునే పనిలో పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేటర్లను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. అవిశ్వాస తీర్మానం గడువు ముగియడంతో కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. అయితే ఇట్టి పరిస్థితుల్లో గ్రేటర్ పీఠాన్ని వదులుకోకూడదని భావించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే తమ కార్పొరేటర్లను హైదరాబాద్, బెంగళూరు క్యాంపులకు తరలించింది. అక్కడ సేఫ్ కాదనుకుంటే వారిని మలేషియా కూడా తరలించేందుకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 78 డివిజన్లకు గాను 58 చోట్ల విజయం సాధించింది. అప్పట్లో ఉన్న ఏకపక్ష బలంతో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. అయితే ఎన్నికలకు ముందు ఫలితాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరారు. అందుకే ఇప్పుడు అవిశ్వాసం పెట్టేందుకు కూటమి సిద్ధపడుతోంది. అయితే కడప తరహాలో విశాఖలో తప్పించుకోవడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.